ఈ బఫూన్ గాడు చేసిన పని వల్ల చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది 'హరిహర వీరమల్లు' మూవీకి. అండ్ వీడి వల్ల నా మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అదేంటో ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఒక బఫూన్, ఆ బఫూన్ పేరేంటో మీకు తెలుసు ఆల్రెడీ. కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, #బఫూన్ అని. సో 'హరిహర వీరమల్లు' ట్రైలర్ యొక్క వ్యూస్ అనేవి ఫేక్ అని యూట్యూబ్లో కొన్నారని చెప్పాడు కదా మనోడు. స్టిల్ నేను దాని మీద ఒక వీడియో అయితే చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, అది బాగుంది, అందరికీ నచ్చింది. ఎందుకంటే అది జెన్యూన్ కాబట్టి నేను జెన్యూన్గానే చెప్పాను. దాని కింద ఒక 5 కామెంట్స్ అయితే నేను చూశాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను చదువుతాను. ఈ 5 కామెంట్స్ రావటానికి మెయిన్గా ఆ 'హరిహర వీరమల్లు' మీద, ఆ ట్రైలర్ మీద ఫేక్ న్యూస్ అనే దాని మీద వాడు వీడియో చేయటం వల్ల ఇదంతా జరుగుతుంది. హేట్ రేట్ అయితే పిచ్చి పీక్స్లో అయితే ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీద. అసలుకి ఇది రిలీజ్ అయిన తర్వాత అంత బాగున్నా కానీ నాకు తెలిసి వీళ్ళు ఫ్లాప్ చేసే పనిలోనే పెట్టుకున్నారనేది అవుతుంది. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్విట్టర్లో అయితే పోరాడుతున్నారు. సో అది అది ఆ విషయాన్ని అంతా పక్కన పెట్టేస్తే నాకెందుకు స్ట్రైక్ అవుతుందంటే వీడి వల్ల ఒక ఫేక్ న్యూస్ వల్ల ఇదంతా డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో దాని మీద నేను వీడియో చేశాను కదా, దాని కింద కామెంట్స్ చదువుతాను చూడండి. ఒక 5 చదువుతాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి ఒక అతను పెట్టారు, నేను స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి. ఎంత ఇచ్చారన్నా నీకు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంట. రెండో కామెంట్ మొత్తం చదివిన తర్వాత వాటి గురించి ఆన్సర్ చేద్దాం. రెండో కామెంట్, మహేష్ బాబు, ప్రభాసు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరి మీద నిప్పు నాగరాజ్ అనేవాడు బ్యాడ్గా రివ్యూస్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. సో నిప్పు నాగరాజు గురించి కూడా మనం మాట్లాడదాం. తప్పుంటే ఎవరినైనా వదిలిపెట్టే సమస్య లేదు. మూడో కామెంట్, ఫేక్కి ఫేక్ అవుర్రా కదరా బ్రో. ఈడు బాధ ఏంటంటే ఫేక్కి ఫేక్ వ్యూస్ అంట అది. నాలుగో కామెంట్, ట్రైలర్ సేస్ మూవీ ఫ్లాప్ మై 9th సెన్స్. అదే ట్రైలర్ చెప్తుందంట మూవీ ఫ్లాప్ అవుతుందని, అతను 9th సెన్స్ చెప్తుందంట. ఫిఫ్త్ కామెంట్, మొడ్డ గుడూరి పావులా బ్యాచ్ గేమ్ చేంజర్ చూసాం ఆల్రెడీ ఫేక్. సో వీటి గురించి ఒకదానితో ఒకటైతే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యాన్స్ ఫస్ట్ కామెంట్కి రిప్లై అనమాట. ఎంత ఇచ్చారన్నా నీకు మెగా ఫ్యాన్స్. సో నేను ఛానల్ పెట్టిందే మొన్న బ్రో, నాకేమి ఇస్తారు చెప్పు డబ్బులు? అలా ఇచ్చుంటే ఇలా మీ ముందు వీడియో చేసేవాడిని కూడా కాదు. సో మీరు నా వీడియో చూసి మీరు మెగా ఫ్యాన్ అని అంటున్నారు, అయితే తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడంలో తప్పే ఉంది, చిరంజీవి గారిని అభిమానించడంలో తప్పే ఉంది, రామ్ చరణ్ గారిని అభిమానించడంలో తప్పే ఉంది. సో వాళ్ళు తప్పులు చేస్తే ఎవరైనా మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాను. అది నా అభిమానం. మీరు ఎలా అయితే వేరే వాళ్ళని అభిమానిస్తున్నారో నేను కూడా వాళ్ళని అలాగే అభిమానిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, మెగాస్టార్ అన్నా నాకు ఇష్టం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న కానీ నాకు ఇష్టం. అలా అని చెప్పేసి నేను గుడ్డిగా ఎవరిని సపోర్ట్ చేయట్లేదు కదా ప్రొఫెషనల్గా. అది నా అభిమానం, అది నా పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు. ఇక్కడ మీ అందరూ చాలా ఇదైపోతున్నారనమాట. రాజకీయాలను తీసుకొచ్చి సినిమాలో కలపటం, సినిమాలు తీసుకొచ్చి రాజకీయాల్లో కలపటం, పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చి ప్రొఫెషనల్ జీవితంలో కలపటం, ప్రొఫెషనల్ జీవితాన్ని తీసుకొచ్చి పర్సనల్ దానిలో పడటం. ఇవన్నీ 2 డిఫరెంట్ వేస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితంలోనైనా ఉంటుంది ఈ ఫేజ్ అనేది. ఒకటి పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. సో ప్రొఫెషనల్ లైఫ్లో నచ్చింది పర్సనల్ లైఫ్లో నచ్చాలని రూల్ లేదు. నేను మీ క్లారిటీగా చెప్తున్నాను. నిన్నేమి నువ్వు అలా అన్నావని చెప్పి నాకేం బాధ లేదు, ఎందుకంటే నేను నిజం మాట్లాడాను. 'హరిహర వీరమల్లు' వ్యూస్ పట్ల నేను నిజం మాట్లాడాను, అది నిజం కాబట్టి. అదొకటి. రెండో కామెంట్కి రిప్లై, మహేష్ బాబు, ప్రభాసు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ హీరోస్ మీద నిప్పు నాగరాజు నెగిటివ్గా చేస్తున్నాడు. అతనికి అభిప్రాయం అతను చెప్పాడు. అతను ఏమన్నా తప్పుగా మాట్లాడితే నేను అంతెందుకు ఇంతకుముందు వీడియో బాహుబలి వీడియో పెట్టాను ప్రభాస్ గారి గురించి, ఎంత చక్కగా చెప్పాను. సో ఏదైనా సినిమా రానివ్వండి, ఇప్పుడు ఇది ఇక్కడితో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి లెక్కేద్దాం. ఆ తర్వాత నుంచి అతని వీడియో కూడా నేను చూస్తాను. ఏ మెగా ఫ్యామిలీ హీరో కాకుండా వేరే ఎవరిది అయినా పెట్టినా కానీ అతను తప్పు చేస్తే గట్టిగా మాట్లాడేది నేనే. ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు మాట్లాడుతుంది, మీకు ఆ అపోహ వద్దు. థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్స్క్రైబ్.
మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలీదు అనుకుంటున్నాను. సో మూడోది వచ్చేసరికి ఫేక్ 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 అంతా ఫేకే కదా బ్రో అంటున్నాడు. వ్యూస్ అంట హరిహర వీరమల్లు వ్యూస్ అంతా ఫేకే అంట. ఈ బఫూన్ చేసిన దాని వల్లే వచ్చిన కామెంట్ ఇది. ఇలాగ ఎంతమంది నమ్ముంటారు ఈ బఫూన్ గాడి వల్ల? ఈ బఫూన్ గాడిని చెక్కేయండి అబ్బా, మీరు అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అతని మీద రిపోర్ట్స్ అయితే కొట్టమాకండి పాపం. అతను ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బతుకుతున్నారు ఆ ఛానల్ మీద, మనకు అట్లా ఏమొద్దు. జస్ట్ మీ కామెంట్స్ పెట్టండి, ఇప్పటికైనా జెన్యున్ రివ్యూస్ ఇవ్వు, జెన్యున్ ఇదని చెప్పండి. లేదంటే అతన్ని ఇగ్నోర్ చేసేయండి, చూడకుండా. ఏ సమస్య ఉండదు. అతనికి అర్థమైపోయి కొన్నాళ్ళకి జెన్యున్గా అయితే చెప్తాడు, అతిశయోక్తులు చెప్పడు. సో అది. ఫోర్త్ కామెంట్కి రిప్లై, ట్రైలర్ సేస్ మూవీ ఫ్లాప్ ఫర్ మై 9th సెన్స్. బ్రో, నీ 9th సెన్స్ ప్రకారం మూవీ ఫ్లాప్ అయితే అవ్వచ్చు, కానీ సినిమా రావాలి కదా ఫస్ట్. ట్రైలర్ చూసి ఎలా చెప్తాం? కొన్ని ట్రైలర్స్ బాగాలేదనుకోండి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కొన్ని ట్రైలర్స్ సూపర్గా ఉన్నాయి అనుకోండి, సినిమా ఫ్లాప్ అయింది. అలాగే ట్రైలర్ బాగుండి సినిమా బాగున్నాయి కూడా ఉంటాయి. రాజమౌళి గారి ట్రైలర్స్ అన్నీ బాగుంటాయి, సినిమా కూడా బాగుంటుంది ఆటోమేటిక్గా. సుకుమారి గారి అంతే. సో నీ 9th సెన్స్ ప్రకారం నీ సినిమా బాగలేదనుకుంటే అది నీ అప్ టు యువర్ ఒపీనియన్. సినిమా చూసిన తర్వాత మళ్ళీ వచ్చి మన ఛానల్లో కామెంట్ అయితే పెట్టండి, జెన్యున్గా పెట్టండి. సో ఫిఫ్త్ది, వీడు కొంచెం గట్టిగా మాట్లాడారు, 6 వస్తుంది నాకు. మొడ్డగుడూరి పావలా బ్యాచ్ గేమ్ చేంజర్ చూసాం, ఆల్రెడీ ఫేక్ న్యూస్. దీని గురించి అయితే నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేస్తాను, గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ గురించి. అప్పుడైతే ఇంకా ఎక్కువ గట్టిగా అయితే మాట్లాడతాను. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను, మీ సపోర్ట్ అయితే కావాలి. సో గేమ్ చేంజర్ 186 crores వచ్చిందా, దాన్ని పట్టుకొని నువ్వు దీనికి ఫేక్ న్యూస్ అంటున్నావు. ఇది యూట్యూబ్, ఇది ఇంటర్నేషనల్కి సంబంధించిన కంపెనీ యాప్ ఇది. ఇందులో కొనటాలు అమ్ముడు పోటాలు ఏమి ఉండవు బయటలాగా, క్లియర్గా ఉంటుంది. యూట్యూబ్ గురించి నేను చెప్తా విను. యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్, సెర్చ్ ఇంజన్. ఆ సెర్చ్ ఇంజన్లో మన యాడ్ కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రమోట్ చేసినప్పుడు దాన్ని యాడ్సెన్స్ అంటాం. ఆ యాడ్సెన్స్కి లాగిన్ అయ్యి వాళ్ళు ఇంతసేపు రీచ్ అవ్వాలి, ఒక 100 మందికి రీచ్ అవ్వాలి, 1000 మందికి రీచ్ అవ్వాలి, 1,00,000 మందికి రీచ్ అవ్వాలి, 1 million రీచ్ అవ్వాలి అంటే కాస్ట్ ఉండిద్ది. ఆ కాస్ట్ తీసుకొని వాళ్ళు యాడ్స్ ప్లే చేస్తారు. నువ్వు ఓపెన్ చేయకపోయినా కానీ కింద యాడ్ అని వస్తుంది, దానికి వెంటనే కింద వ్యూస్ కానీ ఛానల్ లోగో కానీ రాదు, కొండ గుర్తు అదే నీకు. అలా వచ్చిందా హరిహర వీరమల్లు ట్రైలర్, అలా వచ్చిందా? వచ్చుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టు, అప్పుడు నేను నా వీడియో డిలీట్ చేసేస్తా. అప్పుడు దాకా నువ్వు మొరగమాకు. అది నీకు రిప్లై. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, నేను ఈ హరిహర వీరమల్లే కాదు, ఏ సినిమాకైనా ఇలాగే చెప్తాను, ఇలాగే చేయబోతున్నాను కూడా. నెక్స్ట్ డే నుంచి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ నేను కూడా చేస్తాను. ప్రమోషన్ ఇన్ ద సెన్స్ దాని యొక్క అప్డేట్స్. ప్రమోషన్ అంటే అదే, అసలు ఏం జరుగుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దాని గురించి నేను మ్యాక్సిమం వీడియో పెడతానికైతే ట్రై చేస్తాను. అలాగే కింగ్డమ్కి కూడా పెడతాను. అలాగే నెక్స్ట్ రాబోయే మన ఎన్టీఆర్ గారి సినిమాకి కూడా పెడతాను. ఆ తర్వాత రాబోయే కూలికి కూడా పెడతాను. ఓకేనా? ఇంకా మీకేమన్నా క్లారిటీ కావాలా? కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను అనేది. సో ఎందుకు ఇంత హేట్ స్ప్రెడ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు హరిహర వీరమల్లు మీద. నాకు తెలిసి ఆ బఫూన్ గాడే, ఆడి వల్లే ఇదంతా. ఏ యూట్యూబర్ చేయలేదు వాడిది కాకుండా, మ్యాక్సిమం ఉండేవాళ్ళు. వాళ్ళకి ట్రైలర్ నచ్చలేదని చెప్పారు, అది అప్ టు వాళ్ళ మెంటల్ దాన్ని బట్టి ఉంటుంది. అందరికీ నచ్చింది ట్రైలరు. కొంతమంది ఉన్నారు, బఫూన్స్ ఉన్నారు, మీకు ఆల్రెడీ చెప్పాను, సెకండ్ వీడియోలోనే చెప్పాను. ఆ బఫూన్స్ వాళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ గురించి చెప్తాను. ఈ కొంతమంది బఫూన్స్, ఒక డ్రమ్ము బఫూన్ ఉంటాడు, వాడి పేరు ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ దాకా చూసిన వాళ్ళు అయితే. తెలుగు సినిమాలు చూడ్డు మనోడు, ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇంగ్లీష్ సినిమాలకి సర్ప్రైజ్ చేసింది గుడ్ అని చెప్తాడు. ఒక ఏమంటారు, ఒక పెద్ద మేధావిలాగా చెప్తాడు. ఇంగ్లీష్లో చెప్తాడు అనమాట సినిమా గురించి. ప్రొటాగనిస్ట్ అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
కార్డ్బోర్డ్ క్యారెక్టర్స్ అంటే ఎంతమందికో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి పదాలన్నీ ఉపయోగించి రివ్యూస్ చెబుతాడు వాడేదో సినిమా గురించి తెలిసినట్టు. కానీ ఒక షార్ట్ ఫిలిమ్స్ తీయలే ఇంతవరకు. నా ఛాలెంజ్ మీ అందరికీ, బఫూన్స్ అందరికీ, మీకు చేతనైతే ఒక షార్ట్ ఫిలిం తీసి పెట్టండి. నేను కూడా ఒక షార్ట్ ఫిలిం తీసి పెడతాను, నాకు చేతన వద్దు కాబట్టి. అది నేను తొందరలోనే చేస్తాను, దాని మీద వర్క్ జరుగుతుంది. నా ఛానల్ కొంచెం మీ వల్ల కొంచెం పుష్ అయితే ఆ షార్ట్ ఫిల్మ్ పెట్టిన ఒక 10,000 5,000 రావాలి కదా వెనక్కి. అందుకని నేను అడుగుతున్నాను. మీకు ఆల్రెడీ లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతమందిని మోసం చేశారు మీరు ఫేక్ రివ్యూస్ వల్ల. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. నాకేం రాదు బొచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను కాబట్టి. నా ఆడియన్స్ అంగీకరించి నా మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ దాకా వెళ్తే నేను చేస్తా. కానీ ఖచ్చితంగా నా సొంత డబ్బులు పెట్టైనా చేస్తాను, నాకున్న ప్యాషన్ ప్రకారం. ఇలాంటి కామెంట్స్కి నేను భయపడను, వెంట్రుక. సో అది గాయస్, ఈ కామెంట్స్ చూసి నాకు కొంచెం పిచ్చిలేసింది, అందుకే ఈ వీడియో చేశాను అనమాట. రేపటి నుంచి అన్ని సినిమాల అప్డేట్స్ గురించి అయితే నేను చెప్తాను. ముఖ్యంగా హరిహర వీరమల్లు గురించి గ్యారంటీ చెప్తాను. మీరు ఎంతైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో అంత పాజిటివ్గా ఉన్నట్టు చెప్పడానికి నేను నా వంతు కృషి అయితే చేస్తాను. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.